వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రేనందన్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే వ్లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేస్తాం. ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం. టైం 10:30 అయిపోతుంది, లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకైతే మేము వెళ్తున్నాం. మా అక్కమ్మ కూడా ఫ్రెష్ అయిపోయాడు, ముగ్గురం ఫ్రెష్ అయిపోయాం. మేమైతే వెళ్తున్నాం. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. ఇంకా మేము ఈ టెంపుల్కి వెళ్ళి చాలా డేస్ అయితే అయిపోతుంది. ఇంకా మేము అందుకనే వీరమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము. సండే ఏ రోజైనా ఈ టెంపుల్ అయితే ఖాళీ ఉండదు ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజైతే చిన్నపిల్లలని అయితే ఉయ్యాల్లో వేస్తున్నారు. మా అక్కమ్మను కూడా ఆ టెంపుల్లోనే ఉయ్యాల్లో అయితే వేసాము. ఇంకా మాకైతే మష్రూమ్ బిర్యానీ అయితే తినాలనిపించింది. దానికోసం అయితే మేము మష్రూమ్స్ కోసం అయితే రిలయన్స్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఒక్క మష్రూమ్ కోసం ఎన్ని వెరైటీస్ కొన్నామో చూడండి. మా అక్కమ్మ షాపింగే, నా షాపింగే. మా హస్బెండ్ అయితే ఇంకా ఉన్నారు అక్కడ. మా అక్కమ్మకేమో బ్యాటరీస్, కత్తెర్లు అవన్నీ కావాలంట. చాక్లెట్స్, బిస్కెట్స్, కిండర్ జాయ్స్ అన్నీ అయితే చేత్తో పట్టేసుకున్నాడు. వాడు ట్రైలో వేయరా అంటే వేయలేదు. లాస్ట్కి అయితే అవన్నీ తీసేసాము. వాడైతే గన్ అయితే తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఇంకా గన్ ఒకటే తీసుకొచ్చాము. చాక్లెట్స్ అయితే మానిపించాము. ఇంకా మష్రూమ్స్ అయితే రిలయన్స్లో అయితే లేవు, ఇంకా బయట అయితే తీసుకున్నాము. ఇది ఒక్కో ప్యాకెట్ వచ్చి 60 రూపీస్. మేము ఇట్లా 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మష్రూమ్స్ అన్నీ బాగా క్లీన్ చేసేసాము. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ అయితే అమ్మ అయితే క్లీన్ చేస్తుంది. నేను వెజ్ బిర్యానీ చేద్దాం అన్నాను. ఇంకా నేను వచ్చేసరికి అన్నీ కోసి అయితే ఉంచింది. కానీ నేనన్నా మష్రూమ్ బిర్యానీ అయితే చేద్దాము. మష్రూమ్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా 2 గ్లాసెస్ అయితే బియ్యం అయితే నానబెట్టుకున్నాను. నెయ్యి వేసి నేనైతే ఎక్కువగా నెయ్యి అయితే యూస్ చేస్తాను. బిర్యానీకి అయితే నెయ్యి వేస్తే ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా బిర్యానీ దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్న తర్వాత, అన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు అన్నీ అయితే వేసేవాలి. తర్వాత మష్రూమ్స్ అయితే వేసుకొని కలుపుకొని ఒక 13 మినిట్స్ 15 మినిట్స్ అయితే అవి అయితే ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత 2 గ్లాసెస్ వాటర్కి 2 గ్లాసెస్ బియ్యానికి 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇంకా వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా పైన వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా అందులోనే వేసేసుకుంటాను. ఇంకా మరుగుతుంది. ఇంకా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే అలా అయితే ఉంచేవాలి. ఇప్పుడు చూస్తుండగా కలర్ఫుల్గా ఉంది కదా. ఈ మష్రూమ్ బిర్యానీ అనేది నేనైతే ఫస్ట్ టైం చేయడం. ఇంకా మా అక్కమ్మ అలా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఇంకా బయటకు వచ్చాను. మా అక్కమ్మ ఏం చేస్తున్నాడంటే, ఇంకా మేము ఇక్కడికి వస్తే మాత్రం చాలా ఫ్రీగా సరదాగా అయితే ఉండిద్ది. ఇంకా విజయవాడలో ఎక్కడికి అసలు బయటికి రావడమే అవ్వదు ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే అంతా బాగుంటుంది. అదంతా మా గార్డెను. మొత్తం మా తాడులు అన్నీ నీట్గా అయితే కట్టారు. మొత్తం అంతా క్లీన్ కూడా చేశారు. మా అక్కమ్మ అయితే ఇంకా రోడ్డు మీద కూర్చొని అలా ఆడుకునే ఉంటాడు. వాడైతే రోడ్డు మీద ఆడుకుంటాడని మా చెల్లి అయితే ఆ మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసి ఊడ్చేసిద్ది. ఇంకా నేను ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇంకా ఇది బిర్యానీ రైస్ అనేది ఎసరు అనేది మరుగుతుంది ఫ్రెండ్స్. ఇంక ఇట్లా బాగా మరిగే కొద్దీ ఆ మష్రూమ్స్ కూడా బాగా ఉడుకుతాయి కదా. అందులో బియ్యం అయితే మనం నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేవాలి. ఒక 10 మినిట్స్ అయి చూస్తే కొంచెంగా ఉడుకుతుంది, పర్లేదు వచ్చింది. ఇంకా 5 మినిట్స్ ఉంచిన తర్వాత మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా అయితే వచ్చింది. ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళు త్రినాథ స్వామి వ్రతం అయితే చేస్తున్నారు. ఈ కార్తీక మాసంలో అమ్మ వాళ్ళైతే ఎప్పుడు 3వ వారమే చేస్తారు. ఇంకా ఈ కార్తీక మాసం అన్నాలు ఈ 4 సండేస్ ఉంటాయి కదా, 4-5 సండేస్. ఆ సండేస్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ మెయిన్గా చాలామంది ఎక్కువగా మంది చేసుకునేది 3వ వారమే చేసుకుంటారు. ఇంకా అమ్మ కూడా అదేమో పుట్ట మన్నుతోనే అయితే ఆ ప్రమిదలు అయితే చేయాలి ఫ్రెండ్స్. త్రినాథ స్వామి కథలో ఏమేమి ఉంటాయో అవైతే మస్ట్ అండ్ షుడ్గా అయితే పెట్టాలి. ఇంకా 9 అయితే పెడుతుంది. ఆ కలశాలు కూడా 9 అయితే పెట్టింది. ఈ త్రినాథ స్వామి అనేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని వాళ్ళ కథ చాలా బాగుంటుంది. ఈ పూజ అనేది ఎవరైనా వినొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, చాలా మంచిది. ఇంకా అమ్మ ఎప్పుడు ప్రతి ఇయర్ పుట్టమ్మనతోనైతే చేస్తారు. ఇంకా ఈ పీటకి నీట్గా అయితే పసుపు అది కుంకుమ అన్నీ రాసేసి దేవుడి మూల అయితే అమర్చేస్తున్నారు. అక్కి మా హస్బెండ్ కూడా వచ్చేసారు. వాళ్ళు రెడీ అయిపోయి వచ్చేసారు. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా అట్లా వీడియో అయితే తీస్తున్నాను. మా చెల్లి అయితే ఈ కథ అయితే చదువుతుంది ఫ్రెండ్స్.
ఇంతవరకు నేను పెళ్ళి కాకముందు నేనే చదివేదాన్ని. ఇప్పుడైతే నేనైతే చదవలేదు. ఈ కథలో అయితే ఈ శ్రీనాథ స్వామి వ్రతం అయితే నాకైతే చాలా ఇష్టము. మా అక్కమ్మ, మా హస్బెండ్ ఇంకా అట్లా ఉన్నారు. మా అక్కమ్మ చూడండి, ఇంకా వాడైతే అక్షంతలు వేయరా అంటే వాడు తల మీద వేసుకుంటాడు. అక్షంతలు వేసి పూజ అయితే స్టార్ట్ చేస్తాడు. ఇంకా కూర్చుంటాడు ఫ్రెండ్స్, చక్కగా అయితే కూర్చుంటాడు. కూర్చొని ఈ పూజ అయితే చక్కగా అయితే వింటాడు. కొంచెంసేపు అయితే కూర్చుంటాడు. వాడికైతే అక్షంతలు ఉన్నాయి కదా, ఆ అక్షంతలు చిన్నప్పుడు మేము కూడా అంతే అక్కడ ఉంటే అలా పెట్టి వేయమనేది మా అమ్మ. మేమైతే పద్దాక అట్లానే వేసేసేవాళ్ళం. ఇప్పుడు మా అక్కమ్మ కూడా అలానే ఉన్నాడు. ఇంకా అందుకోసం వాడు కొంచెంసేపు అలా వేస్తూనే ఉన్నాడని ఇంకా తీసేసి దాచేసాము. ఇంకా వాడికైతే ఒక పక్కన ఉన్నాడు వాళ్ళ డాడీ దగ్గర. ఈ త్రినాథ స్వామి వ్రతం అనేది కొన్ని ముఖ్యమైనవి, అది ఆ కథలో ఏమేమి ఉంటాయో అవి అయితే మెయిన్గా ఉండాలంట ఫ్రెండ్స్. పుట్టమన్నుతో ఇది ఎట్లు అంటే ప్రమిదలు చేయాలి. అండ్ ఇంకేమో ఆకులు 9, వక్కలు, గంజాయి, ఆ ప్రసాదాలు అన్నీ మెయిన్గా అయితే ఉండాలి. ఇంకా వాళ్ళైతే మార్నింగ్ నుంచి నాన్ వెజ్ అన్నీ తినకూడదు. అందుకనే మేమైతే మార్నింగ్ అయితే మష్రూమ్ బిర్యానీ అయితే చేసాము. ఇంకా అమ్మ కొబ్బరికాయ కొడుతుంది. పూజ అయితే ఒకవైపు కథ అయితే చదువుతున్నారు. ఆ పూజలో ఆ కథలో ఏమేమి ఉంటాయో ఒక్కొక్కటి అది వచ్చినప్పుడు అన్నీ చెయ్యాలి. ఆ గంజాయితో ధూపం అయితే వేయాలి ఫ్రెండ్స్ ఇంట్లో. మా అక్కమ్మ చూడండి ఎంత చక్కగా అయితే కూర్చున్నాడో. ఇంకా తర్వాత కూర్చొని ఇంకా వాడికైతే గాలి వేయట్లేదు. ఇంకా దివాన్ మీదకి వెళ్ళిపోయి కాలు నొప్పి అంటున్నాడు. ఫ్యాన్ వేయండి అంటున్నాడు. ఇంకా దీపాలు ఇంట్లో ఉంటే ఫ్యాన్ ఎలా వేస్తాము. ఇంకా మేమైతే వేయలేదు. పూజ కూడా అయిపోయింది. ఈ ప్రసాదం అరటికాయ, ఆకులు, వక్కలు అవన్నీ కలిపేసి ప్రసాదంగా పెడతారు. మా అక్కమ్మకైతే ఎంత పెట్టామో అస్సలు తినలేదు. వాళ్ళ డాడీ కూడా అంతే, ఇద్దరు అంతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.